బీసీకి ఒక లోన్, ఎస్సీకి ఒక లోన్, ఎస్టీకి ఒక లోన్, మహిళకి. అంటే ప్రతి బ్రాంచ్ విజయనగరంలో 4 ఎస్బీఐ బ్రాంచ్లు ఉన్నాయనుకోండి, 4 బ్రాంచ్లు 16 లోన్లు ఇవ్వాలి. కానీ విజయనగరం జిల్లా అంతా కలిపి కింద సంవత్సరం బడ్జెట్లో 16 లోన్లు మాత్రమే ఇచ్చారు సార్. నేను డిఏ ఏం పేరు చైర్మన్ గారితో మాట్లాడాను. నేను ఎల్డీఎం గారితో 16 లోన్లు మనం ఏ బ్యాంక్ కూడా కోఆపరేట్ చేయట్లేదు సార్. మేమైతే 5% నిధులు మా వాటా మేము కట్టడానికి రెడీ ఉన్నాము, మీరు శాంక్షన్ చేస్తే లోన్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం. మీరు బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టండి సార్. ఈసారి మీటింగ్ వచ్చినప్పుడు బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టి, మీరు ఎందుకంటే మేము అందరం వస్తాం, కులసాంగ నాయకులు వస్తే లోన్లు చేయండి బాబు మీరు మాట చెప్పారనుకోండి, వాళ్ళు మాకు కొంచెం గౌరవం ఇస్తారు. మీరు నోరేసి పెట్టడం వల్ల నన్ను ఎవరో గుర్తిస్తారు. వాళ్ళు ఎవరో మెదవాళ్ళు, మా సంఘ నాయకులు ఎవరైనా ఖాతా చేయట్లేదు, కనీసం లోన్ కూడా రావట్లేదు. నిజం చెప్తాను మీకు, ఇవన్నీ అబద్ధాలు కాదు, మీరేదో చెప్పాలని కాదు. ఎందుకంటే బ్యాంకు కోఆపరేట్ చేయక నీ లోన్ లేవు. మేము ఎవరో ఈ ఉదాహరణకి ఆర్గనైజర్ ఉన్నారు, కనీసం ఒక 20-50 సంఘాలు పెట్టారు. ఆ సంఘాలకి పొదుపులు కట్టించారు. ఈ పెద్ద మరి అందరూ ఎప్పటి నుంచో నేనంటే 10 సంవత్సరాలు తీసాను, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సంఘాలు ఆగిలో పనిచేస్తాం. ఆ సంఘాలకి అన్ని కట్టించినా కానీ మాకేమి లోన్లు తేక మాకు అక్కడ గౌరవం పోతుంది. ఇది మాత్రం దృష్టి పెట్టి ఎల్డీఎం గారితో ముందు మాట్లాడి, అవసరమైన కలెక్టర్ గారితో కూర్చోబెట్టి కొంచెం చెప్పి, ఇలాంటి మీటింగ్కి ఎల్డీఎం గారిని ఆ బ్యాంకర్స్ని పిల్లలు సార్ కొంచెం. అది సార్ కొంచెం దృష్టిలో పెట్టండి. థ్యాంక్ యూ అండి సార్. నమస్తే సార్.